హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు సంతోష్ ఉమా ఛానల్ అండి. మేము ఈరోజైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మేము ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం మీకు. మాకైతే గుడ్ న్యూసే, మీకైతే ఏ న్యూసో మాకైతే తెలీదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు 1000 సబ్స్క్రైబర్ దాటిపోయామండి. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అదంతా మీ సపోర్ట్ వల్లే. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మాకు కూడా కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నా పేరు సంతోష్ అండి. అదే ఫ్రెండ్స్, మా ఛానల్ చూసి చాలామంది మాకు సబ్స్క్రైబర్ చాలా సపోర్ట్ చేశారండి. మా అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే ఇంకా మీకు మంచి మంచి వీడియోస్, కామెడియన్ వీడియోస్ ఏమైనా ఉంటే మేము కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ, లేదంటే ఇప్పుడు ఏదైతే ఫోన్లో రీల్స్ ఎక్స్ట్రా రీల్స్ వస్తున్నాయో దాన్ని పెట్టుకొని మీకు మీ ముందుకు ఇంకా మంచి మంచి రీల్స్ వస్తాయండి. కొంచెం సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. ఇంకా చెప్పాలంటే మా ఫ్యామిలీ గురించి చెప్తాను ఈరోజైతే. మేమైతే మా అత్త వాళ్ళది నలుగురు అండి. అంటే మా అత్త వాళ్ళు నలుగురు అనమాట. ఇంకా 2 అన్నతమ్ముళ్ళు. జాయింట్ ఫ్యామిలీ అండి. ఫ్యామిలీ అయితే చాలా పెద్దదనమాట. మా అత్త వాళ్ళకి 2 కొడుకులు అనమాట. ఈయన పెద్ద అతను. నెక్స్ట్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆయనకి ఇంకా పెళ్లి కాలేదనమాట. తర్వాత మా అమ్మ వాళ్ళకి అయితే నలుగురు అనమాట. అంటే మా అమ్మ వాళ్ళు నలుగురు, మా డాడీ వాళ్ళు 5గురు అనమాట. మొత్తానికి మా డాడీ వాళ్ళకి నేను, మా అన్నయ్య అనమాట, 2 పిల్లలము. ఈ ఫ్యామిలీ అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అండి. జాయింట్ ఫ్యామిలీ అండి. అంటే అక్కడ ఎలా ఉన్నాను ఇక్కడ కూడా అలానే ఉంటాను అనమాట. అంటే చాలా హ్యాపీగా ఉంటాం మేమైతే ఎప్పుడు. జాయింట్ ఫ్యామిలీ అండి. ఈ ఫ్యామిలీ కూడా ఎప్పుడు చిన్న ఫెస్టివల్కి కూడా అందరం మీట్ అవుతాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. తిని ఎలా చెప్తుందో నాకు కూడా సేమ్ ఫీలింగ్ అండి. మా అత్తారు ఊర్లో ఏమైనా ఫెస్టివల్ అయినా, ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు అయినా సరే మొత్తం అంతా ఒక అండర్స్టాండింగ్తో ఉంటామండి. చాలా హ్యాపీగా ఉంటాం. అలానే ఫెస్టివల్ మూలు కానీ ఏమైనా చిన్న చిన్న రిలేటివ్స్లో ఏమైనా ఫంక్షన్లు అయినా కానీ చాలా సందడిగా ఉంటుందండి. దానికి కూడా నేను బాగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మా ఆయన మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ అండి. అసలు ఈ వీడియో అసలు ఫస్ట్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అంటే తినేమో వద్దేది ఏమనకుండా ఆ చెయ్యి నీ ఇష్టం, ఏం పర్లేదు అనేసి సపోర్ట్ చేశారండి. ఈ సపోర్ట్ వల్ల నేను ఈ ఛానల్ అయితే పెట్టాను. నెక్స్ట్ అయితే మాకు మ్యారేజ్ 10 years అయితే అవుతుందండి. మేమైతే ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటాం అనమాట. ఎప్పుడు ఇలానే ఉండాలని కొంచెం దీవించండి. నెక్స్ట్ అయితే గొడవలు ఉంటాయి సహజం, కానీ అవన్నీ మేము అలా వదిలేస్తూ ఉంటాము. టేక్ కేర్ చేసుకుంటాం. టేక్ కేర్ అంటే బాగానే ఉంటాం అనమాట. నెక్స్ట్ ఏమొచ్చి ఇంకా నేనైతే హౌస్ వైఫ్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పేపర్ ప్లేట్లు రీసెంట్గా మిషన్ కొనుక్కున్నాము, అదైతే రన్ చేస్తున్నాము. మా ఆయన అయితే ఎలక్ట్రికల్ చేస్తారనమాట. మాకైతే ఓన్గా షాప్ ఉంది, ఎలక్ట్రికల్ షాప్లో ఉంటారు ఆయన. నేనైతే పేపర్ ప్లేట్లు మిషన్ ప్లేట్లు కొడతానమాట. అది రీసెంట్గా కొన్నాను అనమాట. ఒక 2 months అలా అవుతుంది. ప్రస్తుతానికి అయితే అలా చేస్తాను అనమాట. మేమైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఏమో స్టార్స్ అయిపోద్దామని అలా ఏం కాదండి. మనీ కోసం అయితే చేస్తున్నాము. ఎంతో కొంత మా ఆయనకి హెల్ప్ చేద్దాం అన్నట్టుగా. పేపర్ ప్లేట్లు ఉంది కదా, మళ్ళీ దీని ద్వారా మనీ సంపాదిస్తారా అనుకోవచ్చు. అంటే దాని ద్వారా అంతసేపు ఇన్కమ్ అయితే వచ్చేయట్లేదండి. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము. అలా ఇంకా మేము డెవలప్ అవ్వలేదన్నమాట మిషన్ మీద. ఇంకా ఇప్పుడే అలా తెలుస్తుంది, ఆర్డర్లు వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఏమొచ్చేసి నేను ఒక విషయం చెప్తాను. అందరూ శ్రద్ధగా ఉండండి. ఒకసారి మేము యూట్యూబ్ ఛానల్ పెట్టేటప్పుడు మా మిస్సెస్ని అయితే చాలా ఇదిగా యూట్యూబ్ ఛానల్ పెట్టి నువ్వే మంచి స్టార్ అయిపోదాం అనుకుంటున్నావా అని చిన్న ఎగతాళి చేశారండి. కానీ ఆ ఎగతాళి చేసే వరకు సబ్స్క్రైబర్స్ మాత్రం మంచి సమాధానం చెప్పారండి. ఎందుకంటే 1000 మంది సబ్స్క్రైబ్ చేశారంటే ఇది మాకు చాలా హ్యాపీనెస్ ఉంది ఈరోజు. కానీ 6 monthsకి వచ్చిందండి రిజల్ట్. అది 1 monthలో 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాయి. అంటే ఫస్ట్ నేను ఒక్కదాన్ని వీడియోస్ పెట్టదనమాట. కానీ దానికి పెద్దగా వ్యూస్ ఏమి వచ్చేవి కాదు, లైక్స్ కూడా ఏమి వచ్చేవి కాదు. సబ్స్క్రైబర్లు కూడా 4, 5 పెరిగేవాళ్ళు, కానీ ఎక్కువగా ఏమి వచ్చేవారు కాదు. అయ్యో నేను పెడుతున్నాను, డల్ అయిపోతున్నాను అని తనతో చెప్తే అయితే నేను కూడా చేస్తాను, ఇద్దరం కలిపి చేస్తే వస్తాయి వ్యూస్ అని చెప్పేసి ఆయన కూడా సపోర్ట్ చేసి ఫస్ట్ ఫన్నీ వీడియోస్ అయితే చేద్దామని చెప్పారు. అప్పుడు మన సలీం గారు వీడియోలు ఎంచుకొని ఆ వీడియోస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. దాని ద్వారా మాకు మంచి వ్యూస్ వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారనమాట.
ఇంకా అది మేము కంటిన్యూ అయిపోయాము, అదే చేస్తాము. ఇప్పుడైతే చేంజ్ చేస్తామండి, అదే కంటిన్యూ అయితే చెయ్యము. ఇప్పుడు చేంజ్ చేస్తాం, ఓన్గా మేము వీడియోస్ పెడదామని అనుకుంటున్నాము. మీరు ఇలానే చూస్తూ సపోర్ట్ చేస్తూ మాకు ఇలాగా అండగా ఉంటారని అనుకుంటున్నాము. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తామండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ ఇంకా మాకు కలుద్దామండి. చెప్పాలని బోల్డ్ అయితే ఉంది, కానీ ఓకే, లెంత్ length ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుంది. కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకా మా గురించి చెప్తానండి. ఓకే అండి, బాయ్, కీప్ Bye అండి. స్మైలింగ్.